పవిత్రమైనటువంటి పరబ్రహ్మ స్వరూపుడు నివసించినటువంటి పుణ్య స్థలములో కూర్చుంటున్నాం. దయచేసి ఈ భావనను మనసులో ఉంచుకోండి, ఈ భావనను మర్చిపోకండి. కారణం, మీ కుడి చేతి పక్కన ఉన్నది ద్వారకా మాయి. ఎంత అదృష్టవంతులు చూసారా? ఇప్పటిదాకా 127 గీతా జ్ఞాన యజ్ఞాలని ఏ రోజు ప్రత్యక్షంగా చూపిస్తూ బాబా ఎక్కడ ప్రవచనం చెప్పించలా. ఇప్పుడు బాబా నాతో ఒకటే చెప్పిస్తూ ఉండేవాడు. ప్రవచనం చెప్పేది బాబా, ప్రవచనం వినేది బాబా. ఇది ఈ రోజున నిరూపించి మరీ చూపిస్తున్నాడు బాబా. కొంతమంది ఈ మాట చెప్తే నవ్వుకున్నారు, వీడు పిచ్చోడేమో, అతిశయోక్తి చేస్తున్నాడే, బాబా ప్రవచనం చెప్పటం ఏమిటండి అని, బాబా వినటం ఏమిటి అని. ఈరోజు ప్రత్యక్షంగా ఈ దేహం ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు, మరలా అక్కడ కూర్చొని ఆయన వింటున్నాడు. కాబట్టి సాయి బంధువులారా, ఇది సత్యం. ఈ యథార్థాన్ని బాబా నిరూపించేందుకే ఇంత గొప్ప కార్యక్రమం సమాధి మందిరంలో ఆయన సమక్షంలో మనకు అనుమతి ఇవ్వటం నిజంగా పూర్వజన్మ సుకృతమే. అందరి పూర్వజన్మ సుకృతం, నా ఒక్కడిది కాదండి. మీ అందరికీ ఆ సుకృతం ఉండబట్టి బాబా చెప్పిన విధంగా నా పిచ్చుకకు తాడు కట్టి లాక్కున్నట్టు లాక్కుంటానురా అన్నాడు బాబా. కాబట్టి తన భక్తులను బాబా ఏ విధంగా దగ్గర చెప్పుకోవచ్చు. ఏ కార్యక్రమంలోకి వెళ్దాం.